ఈ రోజు ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే పెన్ డ్రైవ్ చూపించి ప్రెగ్నెన్సీ అంటున్న యువతి, అది చూసి షాక్ అయిన భర్త. అంతేకాకుండా ఆధార్ కార్డ్ జిరాక్స్ చూపించి డివోర్స్ అంటుంది. అది చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న టామీ. వీళ్ళు చేసే రోత ఆగాలంటే వీళ్ళని రోస్ట్ చేయాలంటున్న ఎడిటర్. బంటే 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 నిన్ను చూస్తే జారుతుంది చంటి బంటే కాదు ఎలుగు బాగుంటారా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. మా వీళ్ళు ఇన్స్టాలో చేసే రోత చాలదన్నట్టు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిల్లు. మనల్ని సంపిదంగుదామని ఫిక్స్ అయ్యిల్లు. ఏంటిదా? అది స్లేట్ పెన్సిల్ అన్నా, తెలుగులో బల్పం అంటారు. అయినా అంగన్వాడి పోతే తెలుస్తుందన్నా. మీ తీరు అంగన్వాడి గదెంగి ఇట్లా రీల్ చేసేటోళ్ళకేం తెలుస్తుందన్నా స్లేట్ పెన్సిల్ గురించి. ఇంకటిది నీలాంటిదే, నీతి నీళ్ల పాలు గుద్ద లోకుల పాలు అన్నదంట. లేకుంటే ఏంది మా పెళ్ళై వారం రోజులు కాలేదు అప్పుడే ప్రెగ్నెంట్ అంటే చూసేటోళ్ళు అంత ఎర్రిపుగులోళ్ళ మామాయిలకి. ఎర్రిపుకునా నేను నన్ను అడుగుతున్నావు పూక? సరేగా చూడు ఇక్కడ చిన్ని తల్లి ఎగ్గస్తా మాట్లాడుతూ అయిపోతుంది. నీ అమ్మ ఆందే బిచ్చ బతుకు, బిచ్చాల దగ్గర జోలలు గుంజుకునే బతుకు దీంది. ఇంకా పిల్లలు ఉడితే చిన్ని తండ్రే అని పాటలు పాడుతుందంట. పెళ్ళి ఒక 2 నెలలు కూడా అవ్వలేదు అప్పుడే కాకముందే కదా టైమింగ్. అంటే పెళ్లి కాకముందే రన్ టైమింగ్ అంటే ఏ డబుల్ మీనింగ్ ఏం లేదు మా, ఓన్లీ క్లాప్స్ కొడుతున్నాడు అంతే. మొన్న నన్ను వీడియోలో పడిసేస్తావు కదా కిందన, కొంచెం జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఇది. కదరా నీ అమ్మ ఆ వీడియోని 4,50,000 మంది చూసిళ్ళు మా. అంత మందిని కొండెర్రి పువ్వుల్ని వేసింది అది. అరే అడ్మిన్ గా నీ వీడియోస్ కన్నా అత్తాయారా అన్ని వ్యూస్ ఎట్లీస్ట్? ఎందుకురా నువ్వు వీడియోలు వేసి? ఫ్యూచర్ లో మనకు కూడా అత్తయ్య మావా, ఎందుకంత కోపం గాని. సో వేరే అమ్మాయి అన్నది ఇగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. అయినా ఆధార్ కార్డు పాన్ కార్డు నీకు డైవర్స్ ఎప్పుడైనా అక్క? కరెక్టేలే. ఫస్ట్ ఏమో ప్రాంక్ అని పెళ్లి చేసుకున్నారు, సెకండ్ ఏమో 8 GB పెన్ డ్రైవ్ పట్టుకొని ప్రెగ్నెన్సీ అన్నారు, థర్డ్ వీడియోలోనేమో ఆధార్ కార్డ్ జిరాక్స్ పట్టుకొని పెళ్లి అంటుళ్ళు. దీనికి విశ్వాసం ఉందరా నా కొడుకా నీకు రే? కాదక్క, మనం చూసేటోళ్ళని మోసం చేస్తున్నామంటే ఎట్లుండాలి? అసలు డౌట్ కూడా రావద్దు. నువ్వు చేసేదాన్ని ఉత్తానే అర్థమవుతుంది కదా అక్క అది ప్రాంక్ అని. ఒకటి చెప్తాను గైస్, నేను చెప్పక్క చెప్పు, నాకేమన్నా పని ఉందేంది చెప్పు. ఏంది చెప్పేదేంది? నీ అమ్మ నీకు పని పాట లేదు, నాకు టైం అవుతుంది, నేను దెంగెత్తున్నా పో. అరే ఎడిటరు, మీ అయ్య ఫోన్ చేస్తుండ్రా. హలో డాడీ. రావాలంటో అరే ఈయనే మన ఇంటి పక్కన గ్రౌండ్ లో 5 నిమిషాలు అయిపోయింది. ఈ అయిపోడు కూర్చొని అమ్మడం లంజోడు కాడే. అరే అడ్మిన్ నవ్వుతున్నావా? నీ నవ్వుల నా సుల్లి. జల్ది వీడియో కూడా దెంగు పోతా. పక్క కోటికి వెళ్తాను, దాన్ని దోవాలంటే ఏంటో ఫీడ్ చేస్తాను. ఆ పని చేయక్క, కోర్టుకో నువ్వు. ఫస్ట్ నువ్వు టామిగాన్తో తిరిగి బ్రేకప్ అయ్యి ఈయనతో పెళ్లి చేసుకొని మళ్ళా బ్రేకప్ అయినందుకు నిన్ను అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అంటే వాడికి నాకు ఇంకా లైఫ్ లో కలిసే మూమెంట్స్ లేవు. అనికి నాకు సంబంధం లేదని చెప్పింది. మళ్ళా ఏమంటుందో చూడుల్లి మామయ్య. తిరిగినా నేనైతే అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే నాకు ఈ బంపర్ ఆఫర్ ఏందక్క? ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే రకరకాలుగా రుబ్బుతున్నావు. చూద్దాం, గేమ్ ఆడక స్టార్ట్ చేసి ఫుల్ స్టార్ట్ మనం పెడదాం. నీ గేమ్ లెక్కనే ఉంటదక్క. ఎందుకంటే నువ్వు దిలీప్ గాంతో తిరిగినావు, బ్రేకప్ చేసుకున్నావు, వీడిని పెళ్లి చేసుకున్నావు, డివోర్స్ అంటున్నావు. నీకు గేమే. రే నీకేమైందిరా నెత్తి కొట్టుకుంటున్నావు? కాదు మామ, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిళ్ళు, వాళ్ళకి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడుర్రి, ఆ వ్యూస్ చూడుర్రి. పోనీ మామ, వాళ్ళ ఇష్టం. సపోర్ట్ చేసేటోళ్ళకి లేనిది మనకెందుకు గాని. కంగారు పడకూడదు గైస్. అయినా మాకు దేనికక్క కంగారు? కొంతో నుండుకుంటా ఇంకొక దర్జాగా తిరిగేటప్పుడు ఒక్కటి కూడా లేదు మాకెందుకు భయం అవుతుంది గాని. నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను గైస్. దేనికక్క బాధపడు? ఈ వీడియోలు చూడలేక మేము మా వ్యూవర్స్ బాధపడాలి గాని. అరే ఎడిటర్, నీకొక సజెషన్ రా. ఏంది మా? ఈమెని హీరోయిన్ గా పెట్టి వాళ్ళిద్దరిని హీరోగా పెట్టి బేబీ 3 అని సినిమా తీరా, గుద్ద వాళ్ళ పైసలు వస్తాయి. కావాలంటే నేను బొట్టలు వేసుకున్నా చచ్చిపోతా గానీ ఆ దారుణం నేను చెయ్యమామ. గైస్ ఇలా వీడియోలు చూసుకుంటా ఎడిట్ చేద్దామని ఓపెన్ చేసిన అంతే, గుద్ద వాళ్ళ నవ్వు మామ. ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క బంగారం వీడియో కిందనైతే. మామ మీరు ఇంతదాకా వీడియో చూసినట్టయితే నచ్చే ఉంటది, ఒక లైక్ కొట్టుర్రి మావా. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పార్ట్ 4 చెయ్యుళ్ళనైతే కామెంట్ చేయకుల్లి మామ, మీ కాల్ మోక్తా. మా ఇలా మీదనైతే ఇన్స్టాలో గుద్ద వాళ్ళ మీమ్స్ వచ్చినాయి మా. మీకు ఒక శాంపుల్ చూపిస్తా చూడుర్రి. ఏమైనా నువ్వు ప్రేమించావు? దీనికోసం చేస్తాను. ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.
మా మేము నచ్చితే కామెంట్ సెక్షన్లోనైతే ఒక హార్ట్ అయితే కామెంట్ చేయర్రి మా. అడ్మిన్ ఫిబ్రవరి 14th కి నా దగ్గర ఒక పార్ట్ టైం జాబ్ ఉంది, చేస్తావా? ఏం జాబ్ రా? మామ మమ్మల్ని అయితే ఇంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ.